బర్డ్ ఫ్లూ ప్రచారం నేపథ్యంలో కరీంనగర్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. హోల్సేల్లో 75 నుండి 100 రూపాయలకు చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ రాకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. 16 వైద్య బృందాలతో కరీంనగర్లో అవగాహన కార్యక్రమాలు అధికారులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. బర్డ్ ఫ్లూ చికెన్ ప్రియులకు ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిజానికి తెలంగాణలో దీని ఎఫెక్ట్ లేనికపోయినప్పటికీ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఒక్కసారిగా చికెన్ తినడం చాలామంది తగ్గించేశారు. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కోళ్ల ప్రొడక్షన్ కావచ్చు, కోళ్ల అమ్మకాలపై కావచ్చు తీవ్రంగా ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ఏపీలోని ఓ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వచ్చిందనేటువంటి ఒక ప్రచారం తీవ్రంగా జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా దావనంలా ఈ ప్రచారం వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అసలు బర్డ్ ఫ్లూ రాకుండా ఏర్పాట్లు చేయడం అంటే ఇప్పటివరకు తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేదని అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు బర్డ్ ఫ్లూ ఒకవేళ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ దాన్ని నివారించేందుకు ముందు నుంచే చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 16 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫామ్స్ యాజమాన్యులందరినీ కూడా వాళ్ళు అప్రమత్తం చేస్తున్నారు. చర్యలు ఏ విధంగా తీసుకోవాలో వారికి సూచనలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఫామ్స్ అన్నింటిపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. దాదాపుగా కోళ్ల ప్రొడక్షన్పై కావచ్చు, కోళ్ల ధరలపై కావచ్చు, చికెన్ ధరలపై కావచ్చు, కోడిగుడ్డు ధరపై కూడా ఈ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. సగానికి పైగా ధరలు పూర్తిగా పడిపోయి. నాతో పాటు కోళ్ల ఫామ్ నడిపిస్తున్నటువంటి వ్యాపారి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మీ వ్యాపారంపై ఏ విధంగా ఉంది, ఏమైనా ప్రభావం చూపిస్తుంది? యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అనేది బాయిలర్ ఫామ్స్ చికెన్ దానిలో ఆంధ్ర సైడ్లో కొంచెం ఎక్కువ వచ్చింది అని చెప్పి ప్రచారం అవుతున్నది. అయితే కొద్దిగా వాస్తవం కూడా ఆడ వచ్చినట్టున్నది. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అనేది బాయిలర్ ఫామ్స్లలో 1-2 ఫామ్లో అవుట్ బ్రేక్ కనబడ్డట్టున్నది. ఇక్కడ తెలంగాణలో అయితే ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు కానీ బర్డ్ ఫ్లూ కానీ ఇక్కడ అయితే ఏం లేవు. అయితే ముఖ్యంగా మాకు లేయర్కి సంబంధించి అయితే మాకు గుడ్ల ఫామ్లల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అనేది ఇంతవరకు లేదు ఇక్కడ. అయితే కాకపోతే ఏంటంటే ఈ చికెన్ రేటు పడిపోయింది అమాంతం. బర్డ్ ఫ్లూ అది అని చెప్పి ప్రజలు కొంచెం ఎక్కువగా భయంతో గుడ్లు తినకపోవడం వల్ల, చికెన్ తినకపోవడం వల్ల గుడ్డు రేటు కూడా మొన్నటి వరకు 6 రూపాయలు ఉన్న గుడ్డు రేటు ఇప్పుడు 4 రూపాయలకు పడిపోవడం జరిగింది. కాకపోతే మేము ఒకటే ప్రజలను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు గుడ్లకు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చికెన్ కూడా తినొచ్చు 100కు 100%. ఎందుకంటే మనము 80 నుండి 100 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉడికిచ్చి తింటాము. ఏది కూడా మనం పచ్చి మాంసం కానీ పచ్చి గుడ్లు కానీ మనం తిన్నాం కాబట్టి అసలు ప్రజలకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ప్రచారం బాగా జరిగి తింటే ఏమో అవుతుందట అని కొంచెం తినడం తగ్గియడము, అదేవిధంగా బయట ప్రచారం చేయడం వల్ల కూడా గుడ్ల రేట్లో కానీ చికెన్ రేటు కానీ అమాంతం పడిపోవడం జరిగింది. అంటే జనరల్గా ఎంత పడిపోయింది? గతంలో మీరు వ్యాపారం ఒక కోడిని యూనిట్గా తీసుకుంటే ఒక కోడి ఎంతకు అమ్మేవారు సరాసరి రేటు, ఇప్పుడు ఎంత రేటు అమ్ముతున్నారు? మేము అంతకుముందు మా లేయర్ కోళ్ళు కల్బర్డ్స్కు అమ్మేటప్పుడు 120, 140, 150 దాకా కూడా మంచి రేటు అమ్ముతుంటాము. ఇప్పుడు 70 రూపాయలు 80 రూపాయలకు కోడి అమ్ముతున్నాం. అప్పటికిప్పుడు సగం పడిపోయింది. అదేవిధంగా బాయిలర్ కూడా 200 రూపాయల కిలో చికెన్ అమ్మేది ఇప్పుడు 100 రూపాయలు చికెన్ పడిపోయింది. అదే గుడ్లను చూసుకున్నట్టయితే కూడా మేము గుడ్డు అంతకుముందు 2 మంత్స్ బ్యాక్ 6 రూపీస్ అమ్మినాము. ఇప్పుడు 4 రూపీస్కు గుడ్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి ఇట్లే ఉంటే దాదాపు మాకు వర్కౌట్ కాదు కాబట్టి మేము కూడా ఇవన్నీ కల్లింక్ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాకు దాన రేటు కూడా వర్కౌట్ కాదు కాబట్టి మేము కల్లింక్ అమ్మేస్తాం. దీని తర్వాత ఏమవుతుందంటే ఒక ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత గుడ్డు రేటు కానీ చికెన్ రేటు కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండకుండా పోతాయి. వాళ్ళకి ఏదైతే ప్రోటీన్ విటమిన్స్ మంచి ఫుడ్ ఏదైతే చికెన్ ద్వారా కానీ గుడ్ల ద్వారా కానీ అందుతుందో వాళ్ళు కొనలేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే తర్వాత 10 రూపాయలు కూడా కావచ్చు, చికెన్ 300-400 కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫామ్స్ మొత్తం ఖాళీ అవుతాయి కాబట్టి చికెన్ దొరకదు, గుడ్లు దొరకాయి. ప్రొడక్షన్ విషయం ఎట్లా ఉంది? కరీంనగర్లో కోళ్లు దొరకట్లేదు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. చికెన్ అమ్మేటువంటి వ్యాపారులు కావచ్చు వాళ్ళందరూ కూడా మేము ఏపీ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ప్రొడక్షన్ విషయంలో ఎట్లా ఉంది? మీ ఫామ్స్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇప్పుడు ప్రొడక్షన్ అయితే ఫామ్స్లలో ఇక్కడ మట్టుకు ఇక్కడ సరిపోయే కోళ్ళు ఉన్నాయి. కాకపోతే ఇక ముందు అయితే మీరు అన్నట్టుగా కొత్త బ్యాచ్లు వేయరు కాబట్టి చికెన్ పరంగా వాళ్ళకు చికెన్ సెంటర్లో కూడా కోళ్ళు అందించే పరిస్థితి ఉండదు. అదేవిధంగా మేము కూడా ఈ గుడ్లు కూడా అన్ని కల్లింక్ అమ్ముతాం కోళ్ళు.
రేటు వర్కౌట్ కాకపోతే కల్లింగ్ అమ్ముతాం కాబట్టి తర్వాత గుడ్లు కూడా షార్టేజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు బర్డ్ ఫ్లూ ఏర్పడకుండా దాని ముందస్తు సూచనలు కావచ్చు, నివారణ చర్యలు ఎట్లాంటివి చెప్తున్నారు, మీరు ఎట్లాంటివి పాటిస్తున్నారు? మేము కోరేది ఏంటంటే ఒకటే, వైద్యులకు కొంచెం ఫార్మర్లకు తెలియని వాళ్ళు ఎవరైనా వాళ్ళ వీళ్ళు ఉంటే ఇక్కడ ఉన్న వైద్య బృందాలు వాళ్ళు వీళ్ళు ఫార్మ్స్ కొంచెం చూసుకుంటూ, కొత్త ఫార్మర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కొన్ని ఇన్స్ట్రక్షన్కి ఇచ్చుకుంటూ, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము సీనియర్ కాబట్టి మేము రెగ్యులర్గా మందులు కొట్టడం, పిచికారి చేయడము, డిసీజులు రాకుండా మా జాగ్రత్త మేము ఉంటున్నాం. కొత్త ఫార్మర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ కొంచెం వీళ్ళు వైద్యులు సలహాలు ఇచ్చుకుంటూ ఈ ఎక్కడన్నా వైరల్ ప్రాబ్లం ఎక్కడన్నా ఉంటే అక్కడనే కంట్రోల్ అయ్యేటట్టు వేరే షెడ్లకు వ్యాపించకుండా ఉండటానికి కొంచెం ప్రభుత్వం పరంగా కూడా డాక్టర్లు వీళ్ళందరూ చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. వలస పక్షులు రాకుండా చర్యలు తీసుకోవడం, అవి వచ్చినా కూడా కోళ్ల మీద ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడడం, ఇలాంటి సూచనలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా బర్డ్ ఫ్లూ ప్రచారం ఒక్కసారిగా పౌల్ట్రీ రంగంపై తీవ్రమైన దెబ్బనైతే తీసిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.